నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. మొత్తానికి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఎలా ఉంది సినిమా అంటే ఏం చెప్తారు? పైన అర్జున్ ఉన్నాడు, కింద వైజయంతి ఉంది. మరి ఇద్దరు లీడ్స్ అని చెప్పుకోవాలి. వైజయంతి అని పెట్టారంటే సన్ ఆఫ్ పలానా ఫాదర్ పేరు పెడతారు, కానీ వైజయంతి అని పెట్టారంటేనే ఇద్దరు హీరోలు అని చెప్పుకోవాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది మల్టీ స్టారర్ మూవీ. అంటే మల్టీ స్టారర్ ఎందుకంటున్నానంటే మరి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి అక్కడి నుంచి మరి పోలీస్ ఐపీఎస్ అవ్వాలనుకున్న కొడుకుని నేరాలు వెళ్ళిపోతే తల్లికి కొడుక్కి మధ్యలో సంఘర్షణ, కాబట్టి ఇద్దరు హీరోలు వాళ్ళ మధ్యలో సంఘర్షణ అని చెప్పుకోవచ్చు. మీరు చెప్పిన కథనం ప్రకారం చూసుకుంటే విజయశాంతి గారు అంటే వైజయంతి గారు హీరో అనుకోవాలి. కొంత నెగిటివ్ షేడ్లో కొంతవరకు మనం హీరోని ఊహించుకోవచ్చు అంటారా? అంటే హీరోని నెగిటివ్ షేడ్లో అంటే ఇప్పుడు హీరోలు అంతా నెగిటివ్ షేడ్లోనే ఉంటారు కదండి. ఈ సినిమానే కాదు, ఏ సినిమా చూసినా హీరో నెగిటివ్ షేడ్లో ఉంటే కొట్టేయడంలో నెంబర్ 1. అంటే మంచి కోసం ఉంటే మంచి హీరో, లేకపోతే అతను పక్కదారి పట్టిస్తే అప్పుడు యాంటీ హీరో అని చెప్తాం. మరి విజయశాంతి మరి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ఆ పాత్ర చూపించుకొని వచ్చారు. ఆవిడకి ఎప్పుడు ఇబ్బందికర పరిస్థితి వచ్చినా పుట్టినరోజు టైంలో శుభాకాంక్షలు చెప్పడానికి కొడుకు వస్తాడు, హ్యాపీ బర్త్డే చెప్పడానికి. చిన్నప్పటి నుంచి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే తల్లి ప్రేమ ఎక్కువ. అలాగే తండ్రి నేవీ ఆఫీసర్గా తండ్రి ఆనంద్ పోషించాడు పాత్రని. వాళ్ళ కొడుకుగా మన కళ్యాణ్ రామ్ గారు పోషించారు. మరి వైజయంతి అనే పేరుతో విజయశాంతి గారు ఎన్నో అప్పటికి కాకపోతే విజయశాంతి అప్పటికి ఇప్పటికీ తన గ్లామర్ అయితే ఏమీ తగ్గలేదనే ఉంది. అదే మనం చూసుకుంటే గతంలో తనకు సంబంధించిన విజయశాంతి గారికి సంబంధించిన బ్లాక్ బస్టర్ మూవీస్ అని చెప్పుకోవచ్చు. లేడీ సూపర్ స్టార్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీదేవి గారు ఉన్నా సరే ఈవిడ మాత్రం ఓన్లీ లేడీ సూపర్ స్టార్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ లేడీ ఓరియంటెడ్ మూవీస్ కావచ్చు, అలాంటి చాలా సినిమాలు చేశారు. సో అలాంటి కోలోకి వచ్చే సినిమా అనుకోవచ్చా, లేదంటే కమర్షియల్ సినిమా లాగా చూడాలంటారా? ఇది కమర్షియల్ ఫార్మాట్ అండి, ఎక్కువ యాక్షన్ బ్యాక్ డ్రాప్. ఎందుకంటే విలన్ ఎవరు అనేది రొటీన్ స్టోరీ చెప్పాలంటే. ఈ తరహా విలన్లో ఒక పోలీసు విలను, ఒక లేకపోతే డ్రగ్స్ స్మగ్లింగ్ విలను, వీళ్ళందరూ కలిసి కుమ్మక్కైపోయి చివరికి బలానా వ్యక్తే దీంట్లో విలనా అనుకునే పరిస్థితి ఉంది. అట్లాంటి పాత్రల్లో మరి కొంతమంది నటించడం. కానీ ఇక్కడ మెయిన్ లీడ్స్ ఏమని చెప్పుకోవాలంటే పెళ్లి సినిమా పృథ్వీ. ఇక్కడ పృథ్వీలో ఎక్కువ ముందు అయ్యేసరికి మనకు కన్విన్స్ అవ్వాల్సి వస్తుంది. పెళ్లి సినిమా పృథ్వీ కూడా ఒక కీలకమైన పాత్ర పోషించాడు. అలాగే హీరో శ్రీకాంత్, మరి ఆయన కూడా పోలీస్ కమిషనర్గా ఆయన కీలక పాత్ర పోషించాడు. కాకపోతే విలన్ పాత్రధారులు మాత్రం కాస్త మనకు పరిచయం లేని వ్యక్తులు అయితే విలనిజం బాగా పండుతుంది అనుకుని పరిచయం లేని వ్యక్తుల్ని పెట్టుకున్నారు. అయితే ఇంటర్వెల్ బ్యాంక్ కానీ క్లైమాక్స్ కానీ అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు ఊహించని క్లైమాక్స్ ఈ సినిమా హైలైట్ అండి. మనం ఎవరు ఊహించలేము, మధ్యలో చాలా ఊహిస్తాం. కానీ ఈ సినిమా క్లైమాక్స్ని మరి తల్లిని రక్షించుకోవడానికి కొడుకు, బంధించబడి ఉన్న కొడుకు ఎలా రక్షించాడు అనేది అద్భుతం. అయితే ఓవరాల్గా మనం చాలా సినిమాలు చూస్తూ వస్తున్నాం. సో ఈ మధ్య కాలంలో ఏదైతే మనకి ఈ సంవత్సరం స్టార్ట్ అయిన దగ్గర నుంచి సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, మధ్యలో ఒక 2-3 హిట్లు మనం చూసాం. కానీ ఇది ఏ కోవకు వస్తుంది? హిట్ దిశగా వస్తుందా, యావరేజ్ అనుకోవచ్చా, లేదంటే ఏ దిశగా వస్తుందంటే ఏం చెప్తారు? అంటే హిట్ అవ్వాలని తపంతో తీసిన ఒక బిలో యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. అది డైలాగుల పరంగా మంచి కసరత్తులు చేశారు. కానీ అలాగే కెమెరామెన్ రాంప్రసాద్ గారు డిఓపిగా చేశారు. అదే రాంప్రసాద్ గారు ఒక నావీల ఆఫీసర్గా కూడా దీంట్లో కనిపిస్తారు ఒక పాత్రలో. కాబట్టి ఈ తరహాలో చూసుకుంటే అంటే కొత్తగా చేద్దాం అనుకుంటున్నారు. కానీ డైలాగుల పరంగా కొంత మరి డైలాగులు బాగున్నా కానీ ఒక్కోసారి హెవీ అనిపించేసింది. మోతాదు మించి డైలాగులు ఉండేసరికి కొంత విసుగు అనిపించేలాగా ఉంది. కొన్ని ల్యాగ్ సన్నివేశాలు ఉన్నాయి. ఇట్లా ఈ సినిమా ఏంటంటే మనం ఇది విజయశాంతి సినిమా, లేడీ సూపర్ స్టారు సర్లేరు మీకెవరి తర్వాత వస్తున్న సినిమా ఖచ్చితంగా ఒక మంచి హిట్ అని అనుకుంటాం మనం. కానీ చివరికి వచ్చేసరికి అట్లాగే కళ్యాణ్ రామ్ కూడా తన పాత్రను పండించడానికి అర్జున్ పాత్ర ఛాయశక్తిలో కష్టపడ్డాడు. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ పరంగా తపన పడ్డాడు. కానీ డైలాగ్స్ పరంగా టీమ్స్ పనిచేశారు. కానీ ఫలితంకి వచ్చేసరికి అంత మనం ఊహించిన ఫలితం అయితే రాదు. ఒక మరి లేడీ సూపర్ స్టార్ అని ఊహించుకుని మనం ఏదో ఊహించుకుంటే ఏదో కనిపిస్తుంది. అది అయితే మనం చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి పాటలు కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, బీజిఎం కావచ్చు ఎలా ఉందంటే? అంటే పాటల పరంగా చెప్పుకోవడానికి ఈ పాటలకు అవకాశం ఉండే సినిమా కాదండి. తర్వాత ఎందుకంటే తల్లి కొడుకుల సెంటిమెంటే. బీజిఎం పరంగా మాత్రం ఒక అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు. రొటీన్ ఎలివేషన్స్
మనకి డ్రమ్స్ చప్పుళ్ళు ఈ మధ్యకాలం వస్తున్న ఎలివేషన్స్ అనేది ఖచ్చితంగా ఈ సినిమాలో కనిపించింది. అది అయితే ఈ సినిమాకి సంబంధించి మిగతా ప్యాడింగ్ విషయానికి వచ్చేసరికి ఎవరెవరు వాళ్ళ పాత్రలకి 100% ఇచ్చారా, చేశారా, న్యాయం లేదు? అంటే కళ్యాణ్ రామ్ వైఫ్గా సయ్యి మంజ్రేకర్ చేసింది. అంటే తల్లితో తేడా వచ్చిన సందర్భంలో పెళ్ళి అవ్వదు, మధ్యలో కథాపరంగా కథ ముందుకెళ్ళిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయి విడిగా ఉంటాడనేది, అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అతను ఏరి వేస్తాడనేది హీరోయిజం, హీరో పాత్రని ఇట్లా హైలైట్ చేశారు. సో ఈ సినిమా గురించి ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే తల్లి కొడుకుల సెంటిమెంట్ అయినా కానీ ఎమోషన్ లేని సెంటిమెంట్ అండి ఇది. ఎమోషన్ లేదు. యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం విజయశాంతి కూడా అద్భుతంగా చేసింది, కళ్యాణ్ రామ్ కూడా బాగా చేశాడు. కాకపోతే ఆ ఎమోషన్స్ పండాలి. ఎమోషన్స్ అయితే ఉన్నాయి, ఎమోషన్స్ పండలేదు చాలా సన్నివేశాల్లో. సో మొత్తానికి ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటంటే ఏం చెప్తారు? 5కి 2.5 రేటింగ్ ఇస్తానండి. ఓకే. సో ఈ సినిమాకి ఏమైనా సీక్వెల్ కూడా ఉండే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే ఈ మధ్యకాలం చూసుకుంటే ప్రతి సినిమాకు ఒక సీక్వెల్ అయితే ఒక లీడ్ ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ సినిమాకి మళ్ళీ సీక్వెల్ ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? ఉండొచ్చేమో. అర్జున్ వర్సెస్ మహంకాళి అని పెట్టొచ్చేమో. ఎందుకంటే మహంకాళి అనే విలను జైల్లో ఉండిపోతాడు, మరి అతను చంపడానికి కుదరదు. అతని కోసమని మరి అర్జున్ జైలుకి రావటం అనేది చూపించాడు. అక్కడ నా కోసం నువ్వు జైలుకి వచ్చావా అని కూడా డైలాగ్ వేసాడు. కాబట్టి ఆ మహంకాళిని ఎదుర్కొంటానికి పెట్టి ఇంకో సినిమా లాగించేసిన మనం ఆశ్చర్యపడక్కర్లా. సాధారణంగా సినిమాలు హిట్ అయిన తర్వాతనే వాటికి సంబంధించి సీక్వెల్స్ మొదలు పెడుతుంటారు. సో మీరు సినిమా చూశారు కాబట్టి మీకేమనిపిస్తుంది? మొదలు పెట్టే అవకాశం ఉందంటారా లేకపోతే ఇక్కడతో ఆపేస్తారా? నేను అనుకోవడం ఇక్కడతో ఆపేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే రిస్క్ చేయరేమనిపిస్తుంది. ఎందుకంటే విజయశాంతి కూడా మళ్ళీ ఇవ్వాలి కాబట్టి. అంటే హీరో పాత్ర ఆ హీరోని పండించడానికి తగ్గట్టుగా ఉన్నదేమని నా డౌట్ ఉంది. అదేంటనేది సినిమాలో సస్పెన్స్ అది. కాబట్టి నేను అది రివీల్ చేయదలుచుకోలేదు. కాబట్టి నేను అనుకోవటం ఉండదేమనుకుంటున్నా. సో చూద్దాం సార్. మొత్తానికి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి సీక్వెల్ ఉంటుందా లేదా అనేది మొత్తానికి మేకర్స్ ఏం చెప్తారు చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.